నిన్న క్లాస్లో డిస్కస్ చేసిన నౌన్స్ గురించి అండ్ నౌన్స్కి బదులుగా వాడే ప్రనౌన్స్ గురించి ఇంట్రడక్షన్ చూద్దామండి. అండ్ టైప్స్ ఆఫ్ ప్రనౌన్స్ ఏమేమి ఉన్నాయి వాటన్నిటి గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌన్ అంటే నేమ్ అన్నాము. అండ్ కైండ్స్ ఆఫ్ నౌన్స్. నౌన్ ఈజ్ నథింగ్ బట్ నేమ్. నౌన్ అంటే పేరు. పేరు వేటికి ఉంటుంది? పర్సన్, ప్లేస్, థింగ్, యానిమల్ అని చెప్పి నేను చెప్పుకున్నా. అంటే మనుషులు, వస్తువులు, ప్రదేశాలు, జంతువులు వీటికి ఉన్న పేర్లన్నీ కూడా నౌన్స్ అన్నాము. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. శామ్, హౌస్, క్యాట్, డాగ్, బాల్ ఇవన్నీ కూడా మనకి పర్సన్, ప్లేస్, థింగ్, యానిమల్ నౌన్స్ కింద వస్తాయి. నౌన్స్లో కూడా టైప్స్ ఏమున్నాయండి? కామన్ నౌన్ అంటే అన్నిటికీ కూడా కామన్గా ఉండేవి. సిటీ కానీ, డాగ్ కానీ, కార్ కానీ ఇవన్నీ కూడా కామన్ నౌన్స్. పేరు ఉంటే ప్రాపర్ నౌన్. సిటీ పేరు చెప్పినా, లేదా డాగ్ పేరున్నా, కార్ పేరు చెప్పినా, బాల్ పేరు చెప్పినా, అంటే కలర్ ఆఫ్ ద బాల్ ఇలా చెప్పినా అనుకోండి, దాన్ని ప్రాపర్ నౌన్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్స్. కలెక్టివ్ నౌన్స్ అంటే గ్రూప్ ఆఫ్ యానిమల్స్ కానీ, గ్రూప్ ఆఫ్ పీపుల్ని కానీ మనం చెప్తాం చూసారు కదా, వాటిని కలెక్టివ్ నౌన్స్ అంటాం అన్నమాట. ఎగ్జాంపుల్ టీమ్, ఫోక్ ఆఫ్ బర్డ్స్, స్కూల్ ఆఫ్ ఫిషెస్ ఇవన్నీ నిన్న చూసాం కలెక్టివ్ నౌన్స్ కింద. తర్వాత అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే క్వాలిటీస్ కానీ, ఫీలింగ్స్ కానీ, ఐడియాస్ కానీ వీటన్నిటి గురించి చెప్తుంది అబ్స్ట్రాక్ట్ నౌన్ అన్నాము. లవ్ అని, హ్యాపీనెస్ అని, బ్రేవరీ అని, క్వైట్లీ అని, సో ఇలా చెప్తున్నాం కదా, వీటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాము. నెక్స్ట్ మెటీరియల్ నౌన్స్ అంటే నేమ్స్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఆర్ మెటీరియల్. అంటే వుడ్ అని, పేపర్ అని, గోల్డ్ అని, వాటర్ అని ఇలా చెప్తాం కదా, మెటీరియల్ గురించి చెప్పేది మెటీరియల్ నౌన్స్ అండి. తర్వాత ప్రనౌన్. ఈరోజు క్లాస్ వచ్చేసి మనకి మొత్తం ప్రనౌన్స్ గురించి డిస్కషన్ అండి. ప్రనౌన్ అంటే ఏంటి? ప్రనౌన్ అంటే నౌన్కి బదులుగా వాడేది ప్రనౌన్ అంటాము. నౌన్ అంటే తెలుగులో నామవాచకము, అదే ప్రనౌన్ అంటే సర్వనామము అంటాము. అంటే పేరుకు బదులుగా చెప్పేదాన్ని మనం ప్రనౌన్ అంటాము. మనం ఏదన్నా ఒక వాక్యం చెప్పాలన్నా, లేదంటే ఏదన్నా కన్వర్జేషన్ చేయాలన్నా కూడా ఊరికే పేరుని పెట్టి చెప్పము కదా. తర్వాత అతడు, ఆమె, అది, ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం తెలుగులో కూడా. అదేవిధంగా ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు కూడా మనం పేరుకు బదులుగా కొన్ని ప్రనౌన్స్ వాడతాం. ఆ ప్రనౌన్స్ ఏమేమి ఉంటాయంటే మనకి మొత్తం 7 రకాల ప్రనౌన్స్ ఉంటాయండి. 7 ప్రనౌన్స్. సో వాటిలో కూడా టైప్స్ ఉంటాయి. పర్సనల్ ప్రనౌన్స్, పొసెసివ్ ప్రనౌన్స్, రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్, డిమాన్స్ట్రేటివ్ ప్రనౌన్స్, ఇంట్రాగేటివ్ ప్రనౌన్స్ అండ్ ఇండిఫినిట్ ప్రనౌన్స్. మనకున్న 7 ప్రనౌన్స్ కూడా ఇన్ని రకాలుగా చెప్తాం అనమాట. ఆ 7 ప్రనౌన్స్ ఏంటి అంటే ఐ, యు, హీ, షీ, దే, వి అండ్ ఇట్. ఈ 7 కూడా మనకున్న ప్రనౌన్స్ అండి. సింగులర్స్ వచ్చేసి ఐ అంటే నేను, అంటే నా గురించి నేను ఏదైనా మాట్లాడాలి అంటే ఐ అని చెప్తాము. పర్సనల్ ప్రనౌన్ ఇది. నెక్స్ట్ యు అంటే నీవు లేదా మీరు. హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇవన్నీ సింగులర్స్ అండి. మరి వి అంటే నాతో పాటు మీరు కూడా కలిసి ఉన్నారనుకోండి, మేము అని చెప్పాలి అన్నప్పుడు మనం ఏం ప్రనౌన్ వాడతాము అంటే వి అనే ప్రనౌన్ వాడతాము. మేము అంటే వి. యు అంటే నీవు కాకుండా మీరు అన్నా కూడా యువే, అంటే ఒకరికన్నా ఎక్కువ ఉన్నారు, మీరు అని సంబోధించాలి అంటే ఇంగ్లీష్లో మనం యు అని చెప్తాము. దే అంటే వారు, గ్రూప్ ఆఫ్ పీపుల్, వాళ్ళు, వాళ్ళు ఇలా చెప్పాలి అంటే దే అని చెప్తాం అనమాట. సో షీ ఈజ్ మై ఫ్రెండ్, ఐ ఆమ్ గోయింగ్ టు మార్కెట్, యు ఆర్ దేర్, హీ ఈస్ కమింగ్, దే ఆర్ గోయింగ్ టు సినిమా, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. సో ఈ విధంగా మనం కన్వర్జేషన్ చెప్పేటప్పుడు పర్సనల్ ప్రనౌన్స్ వాడి చెప్తాం. పర్సనల్ ప్రనౌన్స్ ఎప్పుడు కూడా మనం సబ్జెక్ట్ ప్లేస్లో వాడతామండి. వీటన్నిటిని కూడా మనం పర్సనల్ ప్రనౌన్స్ అని చెప్తాము. నెక్స్ట్ పొసెసివ్ ప్రనౌన్స్ అంటాము. పొసెసివ్నెస్ అంటే ఏంటి అంటే నాదే, మాదే, మనదే ఇలా చెప్పేటప్పుడు మనం పొసెసివ్నెస్ అంటాం. అంటే మనకు సంబంధించింది అని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ నాది అని చెప్పాలనుకోండి, ఎలా చెప్తాము? దిస్ బుక్ ఈజ్ మైన్ అని చెప్తాము. అదే ఆమెది అని చెప్పాలనుకోండి, హర్ అని చెప్తాము. అతనిది అంటే హిజ్ అని చెప్తాము. వాళ్ళది అంటే దెయిర్ అని చెప్తాము. నీది లేదా మీది అని చెప్పాలంటే యువర్స్ అని చెప్తాము. అలా పొసెసివ్ ప్రొనౌన్స్ అనమాట. అంటే నాది, నాది మాత్రమే, అతనిది మాత్రమే, ఆమెది మాత్రమే, దానిది మాత్రమే ఇలా చెప్పేటప్పుడు మనం పొసెసివ్ ప్రొనౌన్స్ వాడి చెప్తాము. నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే రిఫ్లెక్షన్ అంటే మనం మిర్రర్లో చూసుకుంటే మనకి మనకి ప్రతిబింబం కనబడుతుంది కదండి. అదేవిధంగా ఆ పనిని మా అంతట మేమే చేసాము, అదంతా అదే జరిగిపోయింది ఇలా చెప్పేటప్పుడు మై సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, దే సెల్ఫ్, సారీ దెమ్ సెల్ఫ్స్ ఇలా చెప్తామన్నమాట. ఓకే. ఇలా వాళ్ళ సెల్ఫ్‌గా వాళ్ళ పని వాళ్ళే చేసుకున్నారు. హి హర్ట్ హిమ్‌సెల్ఫ్ అంటే అతన్ని ఎవరు కొట్టలేదు, అతనంతట అతనే చేశారు.
ఓకే. అలా ఎవరి పని వాళ్ళు చేశారు అని చెప్పేటప్పుడు మనం సెల్ఫ్ వాడి చెప్తామండి. సింగులర్స్‌కేమో సెల్ఫ్ వాడతాము. ప్లూరల్స్‌కేమో జెల్వ్స్ అని చెప్తాము. ఓకే. అవర్ జెల్వ్స్, దెమ్ జెల్వ్స్ అలా చెప్తామండి. నెక్స్ట్ డిమానిస్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే డిమానిస్ట్రేట్ చేసి చెప్పేది. అది, ఇది అని చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇట్ అనేది ఆ వస్తువులకు బదులుగా వాడే ప్రొనౌన్ అండి ఇంగ్లీష్‌లో. ఇట్ కూడా మనకి దగ్గరగా ఉన్న వస్తువుని చెప్పాలి అంటే ఇది, దూరంగా ఉంది చెప్పాలంటే అది అని చెప్తాం కదా! సో, ఇంగ్లీష్‌లో ఏం చెప్తామంటే దిస్, దట్ అంటే పర్టిక్యులర్‌గా డిమాన్‌స్ట్రేట్ చేసి చెప్పేది. ఒకటే ఉంది నా దగ్గర. అది నాకు దగ్గరగా ఉంది ఏదైనా ఒక వస్తువు అనుకోండి. దిస్ ఈజ్ మై బుక్ అని చెప్తాము. అక్కడ దూరంగా ఉంది అదే బుక్. అప్పుడు దట్ ఈజ్ మై బుక్ అని చెప్తాను. అదే ఇక్కడ నాకు ఒకటి కన్నా ఎక్కువ బుక్స్ ఉన్నాయి. అప్పుడెలా చెప్పాలి? దిస్ అని వాడతానా? ఇవి అని చెప్పాలి కదా తెలుగులో. అప్పుడు దీస్ ఆర్ మై బుక్స్ అని చెప్తాము. డిమాన్‌స్ట్రేట్ చేసి చెప్తున్నాననమాట. అవే బుక్స్ నాకు దూరంగా ఉన్నాయి. ఒకటి కన్నా ఎక్కువ ప్లూరల్ బహువచనంలో ఉంది. అప్పుడు ఎలా చెప్పాలి? దోస్ ఆర్ మై బుక్స్ అని చెప్తాను. దూరంగా ఉన్న వస్తువులు. అప్పుడు నేను అవి నావి అని చెప్పాలి. అప్పుడు దోస్ ఆర్ మైన్ అని చెప్తాననమాట. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్. ఇంట్రాగేట్ చేయడం అంటే ఏంటండి? క్వెషనింగ్ అనమాట. ఇంట్రాగేట్ చేయడం అంటే క్వెషన్. ఎవరు, ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎలా ఇలాంటివన్నీ కూడా హూ, వాట్, విచ్, వై, వెన్ ఇవన్నీ కూడా డిమాన్‌స్ట్రేట్. హూ ఈస్ దేర్? వాట్ ఈస్ ఇట్? విచ్ వన్ ఈస్ యువర్స్? వై ఆర్ యూ గోయింగ్? ఇలా మనం ఏదైనా క్వెషన్‌గా అడుగుతున్నాము అంటే వాటిని ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అని చెప్తాము. నెక్స్ట్ ఇండెఫినిట్ ప్రొనౌన్స్. ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటే అక్కడ ఎంతమందున్నారు? ఎంతుంది? ఏంటి అనేది పర్టిక్యులర్ క్వాంటిటీ అనేది మనకి క్లియర్‌గా ఉండదండి. సమ్‌వన్, ఎనీవన్, ఎవ్రీథింగ్ ఇలా చెప్పేది ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అనమాట. అంటే డెఫినిట్‌గా మనకి షేప్ కానీ, నంబర్ కానీ తెలీదు. సైజ్ కానీ, నంబర్ కానీ తెలీదు. ఎవ్రీవన్ ఈజ్ వెల్కమ్. అందరూ వెల్కమే. సమ్‌వన్ ఈజ్ కాలింగ్. ఎవరో పిలుస్తున్నారు. ఇలా తెలియనప్పుడు మనం ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అని చెప్తామండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పర్సనల్ ప్రొనౌన్స్ గురించి డిస్కస్ చేద్దాం. పర్సనల్ ప్రొనౌన్స్ అంటే మనం సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అని కూడా చెప్తాము. 7 ప్రొనౌన్స్ ఉన్నాయని చెప్పాను కదండీ! 7 ప్రొనౌన్స్‌లో సింగులర్స్, ప్లూరల్స్. ఐ, యూ, హీ, షీ, ఇట్ ఏమో సింగులర్ ప్రొనౌన్స్. వి, యూ, దే ఏమో ప్లూరల్స్ అండి. ఓకే. సబ్జెక్ట్ ప్లేస్‌లో వాడతామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక వాక్యం స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఈ ఫార్మేషన్‌లో ఉంటుంది. సబ్జెక్ట్ ప్లేస్‌లో మనం ప్రొనౌన్ పెడితే మనం ఎప్పుడు కూడా పర్సనల్ ప్రొనౌన్సే వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఐ లైక్ ఐస్ క్రీమ్. అంటే నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. నా గురించి నేను చెప్తున్నాను. ఐ యామ్ హ్యాపీ అంటే సబ్జెక్ట్ ప్రొనౌన్స్ సబ్జెక్ట్ ప్లేస్‌లో పెట్టాను. ఐ అనేది ఎక్కడ ప్లేస్ చేసి పెట్టాను ఇక్కడ? సబ్జెక్ట్ ప్లేస్‌లో ఉంది. ఐ యామ్ హ్యాపీ. ఐ లైక్ ఐస్ క్రీమ్. ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్ ఇలా చెప్తాననమాట. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్. పర్సనల్ ప్రొనౌన్స్‌లోనే ఇంకొక రకం ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్. అంటే సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ప్లేస్‌లో ఒక ప్రొనౌన్ పెట్టామనుకోండి. ఈ ఐ అనేది మీగా, యూ లాగానే ఉంటుంది. హీ కాస్త హిమ్, షీ కాస్త హర్, వి కాస్త అజ్, నెక్స్ట్ దే కాస్త దెమ్ లాగా మారిపోతుందనమాట. ఎగ్జాంపుల్ షీ గేవ్ మీ ఎ గిఫ్ట్. ఆమె నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది. లిల్లీ లైక్స్ హిమ్. లిల్లీ అతన్ని ఇష్టపడుతుంది. సో, అదే అతడు లిల్లీని ఇష్టపడుతున్నారంటే ఎలా చెప్పాలి? హీ లైక్స్ లిల్లీ అని చెప్తాము. సబ్జెక్ట్ ప్లేస్‌లో హీ గురించి చెప్తే. సో, లిల్లీ అనే ఆమె అతన్ని ఇష్టపడుతున్నప్పుడు లిల్లీ లైక్స్ హిమ్ అని చెప్పామనమాట. అంటే ఆబ్జెక్ట్ ప్లేస్‌లోకొచ్చేసరికి హీ కాస్త ఎలా మారిపోయింది? హిమ్ లాగా మారిపోయింది. వీటిని ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటాము. ఐ కాస్త మీగా మారిపోతుంది. షీ కాస్త హర్‌గా అండ్ వి కాస్త అస్‌గా, దే కాస్త దెమ్‌గా మారిపోతుందనమాట. నెక్స్ట్ పొసెసివ్ ప్రొనౌన్స్. పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే చెప్పాను కదండీ! పొసెసివ్‌నెస్ అంటే నాదే, మాదే అలా వాళ్ళది ఓన్‌గా చేసి చెప్పుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్సిల్ నాది అని చెప్పాలనుకోండి. దిస్ ఈజ్ మైన్. ఈ పెన్సిల్ నాది. అలాగా. ఇది నాది మాత్రమే. ఇంకెవరిది కాదు. ఈ పెన్సిల్ నాది అలాగా. లిల్లీ లైక్స్ హిమ్. ఇంకా దీస్ ఆర్ దెయిర్ బుక్స్. దిస్ ఈజ్ యువర్ పెన్సిల్. ఇవన్నీ కూడా పొసెసివ్ ప్రొనౌన్స్‌కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పొసెసివ్ ప్రొనౌన్స్ గురించి ఇక్కడ చూడండి. దిస్ పెన్ ఈజ్ మైన్. అంటే ఈ పెన్ను నాది మాత్రమే. వితౌట్ నౌన్ ఏమో మనం ఏం చెప్తాము? ఐ యామ్ మైన్ అని చెప్తామా?
పొసెసివ్ ప్రొనౌన్స్ డు నాట్ నీడ్ ఏ నౌన్ ఆఫ్టర్ దెమ్. పొసెసివ్ ప్రొనౌన్స్కి ఎప్పుడు కూడా నౌన్ అనేది అక్కర్లేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మైన్ రీప్లేసెస్ మై అంటే దిస్ పెన్ ఈజ్ మైన్ అని చెప్పారు. సో అదే మనం మై పెన్ అని చెప్పేటప్పుడు ఇంకా దానికి నౌన్ అనేది అవసరం లేదు. మై పెన్, అవర్ బాల్, యువర్ క్యాట్, దేర్ టాయ్స్ ఇలా చెప్తాం అనమాట. మైన్ రీప్లేసెస్ మై అంటే మైన్ అనేది మైతో రీప్లేస్ చేస్తాము. అవర్స్ అనేది అవర్తో రీప్లేస్ చేసి చెప్తాం అనమాట. సో మై పెన్, అవర్ బాల్, యువర్ క్యాట్, దేర్ టాయ్స్ ఇలా చెప్తాము. దేర్స్ కాస్త దేర్ అని చెప్పి మారిపోతుంది. నెక్స్ట్ డిమానిస్ట్రేటివ్ ప్రొనౌన్స్. డిమానిస్ట్రేట్ చేసి చెప్పడం అంటే ఇందాక చెప్పాను కదండి, దగ్గరగా ఉన్నదేమో ఇది అది అని చెప్తాము, ఇది అని చెప్తాము, ఇవి అని చెప్తాము. సింగులర్ అయితే ఇది, ప్లూరల్ అయితే ఇవి అని చెప్తాము. దూరంగా ఉంటే అది, అవి అని చెప్తాం కదా. సో ఆ విధంగా వీటిని డిమానిస్ట్రేట్ చేసి చెప్పేదాన్ని డిమానిస్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటారు. వీటిలో దిస్, దట్, దీస్, దోస్ అని ఉంటాయి అనమాట. సింగులర్ ఉంటేనేమో దిస్, దగ్గరగా ఉంటే సింగులర్ ఒకటే ఉంది దగ్గరగా ఉంది అనుకోండి, నియర్గా ఉంటే దిస్. దిస్ యాపిల్ లుక్స్ ఫ్రెష్, ఇది ఫ్రెష్గా ఉంది. అదే యాపిల్ దూరంగా ఉందనుకోండి, దట్ అని చెప్పి చెప్తాము ఒకటే ఉంటే. అదే ఇప్పుడు ఈడ కార్ దూరంగా ఉంది, దట్ ఈజ్ మై కార్. అదే కార్ దగ్గరగా ఉంటే అప్పుడు ఏం చెప్తాము, దిస్ ఈజ్ మై కార్. దూరంగా ఉంటే దట్ ఈజ్ మై కార్. ఎందుకంటే ఇవి సింగులర్ ఉన్నాయి. దగ్గరగా ఉంటే ఇది, ఇది అన్నప్పుడు దిస్, అది అన్నప్పుడు దట్ అని చెప్పి చెప్తాం అనమాట. దీస్ అండ్ దోస్ అని ఎప్పుడు వాడతామంటే ప్లూరల్, అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉన్నప్పుడు దీస్ అని కానీ దోస్ అని కానీ, అంటే దగ్గరగా ఉంటే ఇవి అని ఎప్పుడైతే వాడతామో అప్పుడు దీస్ ఫ్లవర్స్ ఆర్ బ్యూటిఫుల్ అంటే ఈ ఫ్లవర్స్ చూడడానికి అందంగా ఉన్నాయి. దోస్ షూస్ ఆర్ డర్టీ, అక్కడ దూరంగా ఉన్నాయి, షూస్ ఎలా ఉన్నాయి, చెత్తగా పిచ్చిగా ఉన్నాయి, అప్పుడు దోస్ అని చెప్పి చెప్తాం. దోస్ ఫ్లవర్స్ ఆర్ బ్యూటిఫుల్. ఒకవేళ ఆ పువ్వులు దూరంగా ఉంటే దోస్ అని చెప్పాలి, దగ్గరగా ఉంటే దీస్ అని చెప్పాలి, ఎందుకంటే బహువచనం కాబట్టి. అదే ఒకటే ఉందనుకోండి, దిస్ ఫ్లవర్ ఈజ్ బ్యూటిఫుల్, ఒకటే ఉంటే దగ్గరగా. దూరంగా ఉంటే దట్ ఫ్లవర్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పి చెప్తాము. నెక్స్ట్ ఇండెఫినెట్ ప్రొనౌన్స్. ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటే ఇండెఫినెట్ ప్రొనౌన్స్ రిఫర్స్ టు నాన్ స్పెసిఫిక్ పీపుల్ ఆర్ థింగ్స్. దే డు నాట్ రిఫర్ టు ఎనీ పర్టికులర్ పర్సన్, అమౌంట్ ఆర్ థింగ్స్. అవి అక్కడ మనకి ఎంత మంది ఉన్నారు, ఎంత క్వాంటిటీ ఉంది, ఎన్ని వస్తువులు ఉన్నాయి అనే ఒక డెఫినెట్ సైజ్ కానీ నెంబర్ కానీ ఐడియా ఉండదు. వాటిని ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ వన్, సంథింగ్, ఎనీవన్, ఎనీథింగ్, ఎవ్రీవన్, ఎవ్రీథింగ్, నో వన్, నథింగ్. ఇవన్నీ కూడా మనకి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ సింగులర్స్. ప్లూరల్స్ వచ్చేసరికి బోత్, ఫ్యూ, మెనీ, అదర్, సెవరల్ ఇలాగా. ఆల్, సమ్, ఎనీ, నన్ ఇవన్నీ కూడా ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అండి. సంబడి నాక్డ్ ద డోర్, ఇప్పుడు ఎవరో డోర్ కొట్టారు, ఎవరో తెలియదు, అప్పుడు ఎలా చెప్తాము, సంబడి నాక్డ్ ద డోర్. ఫ్యూవర్ ఎట్ ద మీటింగ్ ఎస్టర్డే. నెక్స్ట్ ఆల్ ఆఫ్ ద పిజ్జా ఈజ్ గాన్, ఎవ్రీబడి ఈజ్ ఎక్సైటెడ్ ఫర్ ద ట్రిప్. ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అన్ని ఎలా చెప్తున్నామంటే సమ్ వన్ అని, సంథింగ్ అని, ఎనీ వన్, ఎనీథింగ్ ఇలా చెప్తున్నామండి. ఓకేనా. ఇప్పుడు ఏదైనా తినడానికి ఉందా అని అడగాలనుకోండి, అప్పుడు ఎలా అడుగుతాం మనం, ఇస్ దేర్ ఎనీథింగ్ టు ఈట్. ఏమన్నా తినడానికి ఉందా, అది ఏంటి అనేది కాదు, ఏదో ఒకటి తినడానికి ఏదైనా ఉందా అని అడిగేటప్పుడు ఇస్ దేర్ ఎనీథింగ్ టు ఈట్ అని అడుగుతాం అనమాట. నెక్స్ట్ ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్. ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి అంటే అండి, క్వశ్చన్ చేయటం. ఇంట్రోగేషన్ ఇస్ నథింగ్ బట్ క్వశ్చనింగ్ కదా. సో ఎవరు చేశారు, ఎవరి కోసం చేశారు, ఎందుకు, ఎప్పుడు, ఎలా, ఇవన్నీ. హూమ్, హూ, వాట్, విచ్, హూ ఇవన్నీ కూడా మనకి ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ కింద వస్తాయి. సింగులర్ వచ్చేసరికి హూ అని, దట్ అని, ప్లూరల్ వచ్చేసరికి దీస్, దోస్ ఇలా చెప్తాం కదా. సో ఎగ్జాంపుల్ చూడండి, హూ యూజ్డ్ టు ఆస్క్ పీపుల్. ఎవరు అని అడిగేటప్పుడు మనం హూ అని వాడతాం ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్లో. ఓకే. హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, హూ ఈజ్ యువర్ టీచర్, హూ ఈజ్ యువర్ నైబర్. ఇలా ఎవరు అని మనం క్వశ్చన్ చేయాలి అంటే ఏం ఇంట్రోగేటివ్ ప్రొనౌన్ వాడతామంటే హూ అనే ప్రొనౌన్ వాడతాము. ఓకే. నెక్స్ట్ హూమ్ అనేది ఎప్పుడు వాడతామంటే హ్యూమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ వర్బ్ ఇన్ ఫార్మల్ సిచ్యువేషన్స్. నెక్స్ట్ హూమ్ డిడ్ యూ ఇన్వైట్, నువ్వు ఎవరిని పిలిచావు. వాట్ అనేది మనం ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం అడుగుతాము, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్ ఇలాగా. విచ్ అనేది ఏదైనా ఆప్షన్స్ చాయిస్ ఇచ్చేసి వాటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోవడానికి. విచ్ వన్ డూ యూ లైక్, టీ ఆర్ కాఫీ, విచ్ వన్ డూ యూ వాంట్ టు ఈట్,
సమోసా ఆర్ బజ్జీ ఇలా ఏదైనా ఆప్షన్స్లో ఏదైనా చూస్ చేసుకోమని ఇచ్చినప్పుడు మనం విచ్ అనే ఇంట్రోగేటివ్ ప్రొనౌన్ వాడతామండి. నెక్స్ట్ హూజ్ అంటే ఎవరికి, హూజ్ బుక్ ఇస్ దిస్, ఎవరిది అని అడిగేటప్పుడు ఇలా. నెక్స్ట్ డిమాన్స్ట్రేట్, ఇందాక చెప్పాం కదా ఈ డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనం ప్రొనౌన్స్ గురించి చూసామండి. నౌన్స్, వాటికి బదులుగా వాడే ప్రొనౌన్స్. ఇదండి ఈరోజు టాపిక్. క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.